రెండవది ఏమంటుందంటే ప్రభు కార్యముల యందు ఏం కార్యం? దేవుని మందిరం కార్యాలు ఉన్నాయి. మందిరంలో పని చేయొచ్చు, సాప వేయచ్చు, ఊడవచ్చు. తర్వాత నా బిడ్డకు నేను అదే చెప్పారే, నువ్వు డాక్టర్ అని ఫీల్ అవ్వద్దు. మందిరం ఊడు, మందిరం తుడు, మందిరంలో సాపే, అప్పుడే నీకు బ్లెస్సింగ్ వస్తుంది. దేవుడు అప్పుడు ఈ వైపు చూస్తాడు. సమయాలు ఎప్పుడు చూశాడు? ఏలి దగ్గర సమయాలు ఉన్నప్పుడు సమయాలు ఎప్పుడు చూశాడంటే ఆయన చేసే పని అన్నీ ఉడవడం తొడవడం అన్నీ ఆయన చూసినప్పుడు సమయాలను దేవుడు ఎలా దీవించాడు? ప్రవక్తలను ఆశీర్వదించే బిషప్ కంటే మోడర్న్ బిషప్గా దేవుడు ఆశీర్వదించాడు ఆయన. అంటే ఇది ఎలా జరిగిందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున దీవించబడతారు. అందుకని 128 సియోన్లో నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును, యెరూషలేములో నుంచి మిమ్మల్ని నేను దీవిస్తాను. అది వాగ్దానం. భయభక్తులు లేకుండా మన ఏదో నార్మల్గా ప్రార్థనకి వెళ్తాం, అందరూ అదే మా ఊళ్ళో పాడబడతారు, అట్లా అందరూ పోయినట్టు నేను పోయి వచ్చాను. కానీ అందులో మార్పు ఉంది. మారాలి, మనిషి మారాలా. చేప విలువైన చేపగా మారినట్టుగా మనము కూడా ఒక విలువైనటువంటి బిడ్డలుగా దేవుని కొరకు మారాలి. తర్వాత దేవుని కార్యములు ఆసరణ చేయవు. ఆయన కార్యములు యందు శ్రద్ధ కలిగి ఉంది. తర్వాత మనం చేసే పని మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు. మనం చేయకపోతే మన బిడ్డలు నేర్చుకోవాలి. మనం కూర్చుని మీద కూర్చొని కాలుస్తే వాళ్ళు కూడా అలాగనే తయారవుతారు. మనం కానీ చిన్న పని చేస్తే నేను కూడా చేస్తా పని. దేవుని మందిరంలో నేను చేస్తాను, దేవుని మందిరం. కాబట్టి మూడో విషయానికి నేను వస్తున్నాను. దయచేసి తీతుకు రాసిన పత్రిక ఒకసారి చదువుతాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తాడు ఈ సత్యాన్ని. సత్క్రియలు చేయటంలో మీరు ఎక్కడ కూడా, సత్క్రియ అంటే ఏంటి? ఇప్పుడు మంచి కార్యం